రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇవన్నిటినీ మీరు దాచిపెట్టి కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్ ఆన్ చేయకుండా కిందికి నీళ్లు పోతా ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్లు ఆన్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తా ఉన్నది. అట్లాగే ఇవాళ వాస్తవాలు ఏ మాటకా మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు ఆయన డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్లో ఆయనకు భజన చేయొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది, రైతు బంధులో ఫెయిల్ అయింది, ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది, అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడంలో ఆఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల రైతు బీమా ఏదైతే పెట్టినరో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు. రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి. ఇప్పటికే 600 మంది పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. సాగునీరు అందించడంలో ఫెయిల్ అయింది, పండించిన పంట కొనుగోలులో ఫెయిల్ అయింది, బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది, అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిల్, ఈ రోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్. ఇది వాస్తవం. కానీ దీనివల్ల నష్టపోతున్నది 70 లక్షల మంది రైతులు. వారి తరపున తప్పకుండా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. వెంటనే పోరాట కార్యాచరణను కూడా ప్రకటిస్తాం.